ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఒక లేఖన భాగాన్ని ఈ ఉపవాస దినాన లేకపోతే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అందుకు 18వ కీర్తనల గ్రంథం 18 6వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనాకారుడు శ్రమలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను నా దేవునికి ప్రార్థన చేశాను. హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుడు వినేవాడు. తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అన్నాడు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థనలను మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో మనం ప్రార్థించినప్పుడు నిన్ను ఆయన దర్శించే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ మనవులకు నిత్యంగా జవాబిచ్చేవాడే ఉంటున్నాడు. అందుకే తన అనుభవంలోంచి కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు, ఆయన నా మొరను ఆలకించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన నా మొరను ఆలకించి ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన తన ఆలయములో ఆలకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. లేవీయులతో ఇశ్రాయేలీల జనులతో దేవుడు చెప్పాడు, మీరు సమాజ మందిరాన్ని ఏం చేయాలంటే ఏర్పాటు చేసుకోండి అన్నాడు. మీరు గుడారములతో మీరు సమాజ మందిరాన్ని నిర్మించుకోండి అన్నాడు. ఎందుకంటే మనము ఆయనను సేవించడానికి ఆయన ఆలయం మనకు అవసరమై ఉన్నది కనుక ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు, మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థనలను ఆలకించే దేవుడే ఉంటూ ఉన్నాడు. నీ మొరలకు జవాబు ఇచ్చేవాడే ఉంటూ ఉన్నాడు. నీకు ఉత్తరం ఇచ్చే దేవుడే ఉంటూ ఉన్నాడు. మరి శ్రమలో మొరపెట్టినప్పుడు, మనకు శ్రమలు ఉన్నప్పుడు మనకు ప్రతిరోజు ఆయన కృప కావాలి. శ్రమలోనే మాత్రం కాదు, కానీ ప్రతి దినము కూడా మనకు ఆయన సహాయత అవసరం. ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నట్లయితే, నువ్వు బాధలు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే నీవు మొరపెట్టమంటున్నాడు. మనం ఇంట్లో అందరం ఎక్కువగా ప్రార్థించలేకపోవచ్చు. అందుకే దేవుడు మనకు దేవుని మందిర ప్రాంగణాన్ని ఇచ్చాడు. మరి అనేకులుగా కూడి ఆయన్ని ఆరాధించే అనుభవాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. నీవు వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి, మరి హన్నాను మనం చూసినప్పుడు ఆమె షిలోహు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆమె మొరపెడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఆమెను మొర్రమును ఆలకించాడు. హల్లెలూయా. ఆయన మన ప్రార్థన వినేటటువంటి దేవుడు. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నేను ప్రార్థించాను. నీ సమస్యలు వెళ్ళిపోవాలంటే, నీ వేదన వెళ్ళిపోవాలంటే, నీ దుఃఖం వెళ్ళిపోవాలంటే ప్రార్థన ద్వారా నీకు నెమ్మది ఉంది. ప్రార్థన ద్వారా నువ్వు సంతోషింపబడతావు. ప్రార్థన వలన నీకు ధైర్యం వస్తుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు నీ భయము తొలగిపోతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఆదరించబడతావు కదా. ఇవన్నీ మన అందరి యొక్క అనుభవాలు అంటూ ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ మన యొక్క అనుభవాల్లో గుండా మనము పొందినటువంటి అనుభవాలు అంటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆలయములో ఆయన నీ మొరను ఆలకించేవాడే ఉన్నాడు. కీర్తనకారుని యొక్క మొరను ఆయన ఆలకించి ఉంటూ ఉన్నాడు. నీ మొరను నిశ్చయముగా దేవుని మందిరమందు ఆయన ఆలకించేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేకులుగా కూడి మనం వెళ్ళినప్పుడు, మరి అపోస్తలుల కార్యములో మరి ప్రజలు అనేకులుగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక సులువైనటువంటి అవకాశం దేవుని మందిరంలో పాటలు, ఆరాధన, సందేశముల గుండా మనం వెళ్ళడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం నీకు ఇవ్వబడుతూ ఉంటూ ఉంది. కాబట్టి నిన్ను నడిపించడానికి దైవ సేవకులు ఇవ్వబడి ఉన్నారు. నీ కొరకు ప్రార్థన చేయటానికి దైవ సేవకులను దేవుడు నియమించి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా.
ఆయన నిమిత్తమై తన మందిర ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఇంకేం కావాలి నీకు? నీ బాధల్లో, సమస్యల్లో ఒకవేళ అన్నీ బాగున్నప్పటికీ మన బాధ్యత ఉంది. మన తండ్రి ఉన్నాడు దేవుడు. మనం ఆయన ఆరాధించవలసిన ప్రజలు, మనము ఆయన సేవించవలసిన ప్రజలమై ఉంటూ ఉన్నాం. నీవు ఆయనను ఆరాధించటానికి, నీవు ఆయనను సేవించటానికి దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళవలసిన వ్యక్తి అయి ఉంటూ ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనను ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి నీవు దేవుని మందిరమునకు వెళ్ళవలసిన వ్యక్తి అయి ఉంటూ ఉన్నావు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని నిమిత్తమై తన మందిరమును ఆయన నిర్మించి ఉన్నాడు గనుక ఆలయములో నా ప్రార్థన ఆలకించాడు. తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను అంటూ ఉన్నాడు. తన ఆలయంలో దేవుడు ప్రార్థన వినేవాడని కీర్తనాకారుడు బోధిస్తూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడద్దండి, ధైర్యాన్ని వదులుకోవద్దండి. మరి చక్కగా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి హన్నా తన హృదయం కుమ్మరించినట్లుగా నీవు కూడా ప్రార్థనా సమయంలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుని మాటలు విను, దేవుని కొరకు జీవించు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యం వినడం, అందులో నడుచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటూ ఉన్నది. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మందిరమునకు వెళ్ళి ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి. ఆయన మాటలు నీకు నెమ్మదిని కలగజేస్తాయి. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, క్రైస్తవ జనాంగమా, ఆయన వాక్కులు విన్నప్పుడు నిన్ను బలపరుస్తాయి. ఆయన వాక్కులు విన్నప్పుడు నీవు అవి సంతోషింపజేస్తాయి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగది జుంటె తేనెదారుల వలె ఉంటూ ఉంది. ఎంతో రుచికరములై ఉన్నాయి నీ మాటలు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు నిన్ను బలపరుస్తాయి. యెహోషువని ఆయన యొక్క మాటలు బలపరిచినాయి. యెహోషువ నిబ్బరగలిగి ధైర్యంగా ఉండు. మొదటి అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను. అంతేకాదు కానీ నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడువని వాడు, ఎడబాయని వాడు గనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు. కనుక ఇది చాలామంది మిస్ అవుతే కష్టం, ఇది పోగొట్టుకుంటున్నారు కొంతమంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి మిస్ అవ్వద్దండి. మీరు ఆయా సమయాల్లో ఇంట్లో ప్రార్థన చేసినప్పటికీ క్రమంగా మీ ఆలయంలో జరిగే ప్రార్థనలకు వెళ్ళండి, ప్రార్థించండి, వాక్యాన్ని వినండి, దేవుని సన్నిధిలో కలుసుకోండి, ఆయనను కలిసి ఆరాధించండి. దేవుని ప్రజలతో కలిసి ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు, నీ మొరను వింటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు తోడే ఉంటాడు. కాబట్టి నిరుత్సాహపడకండి. దేవుని కృప మనందరితో కూడా ఉండునుగాక. మరలా కలుసుకునే పర్యంతరము దేవుని కృపయు, సమాధానము, కాపుదల, భద్రత మనందరికి తోడే ఉండునుగాక. మరి ఈ ఛానల్ని, విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేయండి. వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వర్తమానంలో మరొక భాగంలో కలుసుకుందాం. దేవుని కృప మనందరికి తోడే ఉండుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.